సాయి గారు, అయితే ఇరాన్ వార్ జోన్లోకి మనం కూడా ఎంటర్ అయ్యామా? భారత్ ఇప్పుడు అదే ఆపరేషన్ సంకల్ప్, అలాగే బహ్రెయిన్లో భారత్ వార్షిప్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వార్ పెరుగుతోందా తగ్గుతుందా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. లిటరల్గా మాట్లాడితే ఒకవైపు ఏమో యుద్ధం తీవ్రత పెరుగుతున్న కొద్దీ, అంటే ఇరాన్ చేస్తున్నటువంటి చర్యల వల్లనో లేకపోతే ఇరాన్ ఎక్కడైతే కొన్ని చేయకూడదో ఆ తప్పిదాలు చేస్తోంది. బట్ చేయని తప్పని అనివార్య స్థితిలో ఇరాన్ కూడా ఉంది. ఓకే, మేజర్గా 2-3 అంశాలండి. ఒకటి, గల్ఫ్ రీజియన్లో ఉన్నటువంటి యుఎస్ మిలిటరీ బేసెస్ మీద దాడి చేయకుండా ఇరాన్ సక్కమయ్యే అవకాశాలు లేవు. గల్ఫ్ రీజియన్లో ఉన్నటువంటి మిలిటరీ బేసెస్ మీద దాడి చేశారు. దాడి చేయడం మాత్రమే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి కీలకమైనటువంటి చోక్ పాయింట్ ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో దాన్ని ఆపేశారు. ఓకే, ఇదొక యుద్ధం ఎప్పుడు కూడా ఫస్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి మిలిటరీ పరమైనటువంటి చర్యల రూపంలో వస్తుంది. దాని ప్రభావం ఇది రోజు రోజుకు పెరుగుతున్న కొద్దీ దాని ప్రభావం ఆర్థిక రూపంలో కనబడుతుంది. ఓకే, సో ఇది జియోపొలిటికల్ అంశాల్లోకి కూడా మారుతుంది అండ్ ఆ దేశాల్లో అన్రెస్ట్కి తావిస్తుంది. సో ఆర్థికంగా మనం నష్టపోతున్నాము అని అంటే ఆర్థికంగా చాలా పొలిటికల్ ప్రెషర్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ముజ్ జలసంధి దగ్గర వాళ్ళు అటకాయించడంతో, ఆపేయడంతో పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి నావల్ వెజల్స్ అన్ని, ఈ మన ఆయిల్ వెజల్స్ అన్ని కూడా అయిపోయినాయి. రైట్, షిప్స్ అన్నీ అయిపోయినాయి. ఆగిపోవడమే కాదు, కంటిన్యూస్గా రాబోయే రోజుల్లో ఇప్పుడు అక్కడే డిపెండెన్సీ ఉంది. ఆయిల్ మనకు రావాలి ఎవ్రీ డే, కనీసం 2 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ మనకు ఎవ్రీ డే అక్కడ నుంచి మారకం ఉంటుంది భారతదేశం ఎస్పెషల్లీ చేసుకుంటే. ఓవరాల్గా అయితే ఆల్మోస్ట్ $20 బిలియన్ మారకం ఎవ్రీడే జరుగుతుందంట. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో అది ఆగిపోయేసరికి అటు యూరోపియన్ దేశాలు అల్లాడిపోతాయి, ఏషియన్ కంట్రీస్ అల్లాడిపోతాయి. అన్ని దేశాల్లో ఇప్పుడు ఎల్పిజి, మనం 80% ఆఫ్ ఎల్పిజి మనం భారతదేశానికి అక్కడ హార్ముజ్ నుంచే రావాలి. సో 80% ఎల్పిజి పోయేసరికి ఇప్పుడు ఆల్రెడీ సిలిండర్ కూడా మొదలైంది. సో ఏమవుతుందంటే ఈ పరిస్థితి ఫస్ట్ మిలిటరీ పరంగా మొదలవుతుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే పెద్దగా ఏం కాలే, బట్ ఉక్రెయిన్తో ఎవరికి మారకం తక్కువ ఉన్నది, బట్ దాన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాణిజ్యం ఏదో వేరే ఆల్టర్నేట్స్ చూసుకుంటాం. బట్ ఇక్కడ గల్ఫ్ ఈజ్ డిఫరెంట్. వంటింట్లోకి వచ్చేసిందండి యుద్ధం. వంటింట్లోకి వచ్చేసింది. వంట సిలిండర్ లేకపోతే వంటింట్లోకి వచ్చినట్టే కదా. సో అది ప్రమాదం అనమాట. అది పొలిటికల్ అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో పొలిటికల్ అన్రెస్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు, ఆ దేశాల్లో పొలిటికల్ అన్రెస్ట్ వచ్చింది అని అంటే జియో పొలిటికల్ స్ట్రాటజీస్లో ఈక్వేషన్స్ మారిపోతాయి. సో ఇప్పుడు అది అట్లాంటి ప్రమాదంలోకి ఇప్పుడు ఇరాన్ తీసుకెళ్తోంది ప్రపంచాన్ని. సో అందులో మేజర్గా హార్ముజ్ని ఆపడం అన్నిటికంటే ముఖ్యమైనది. నువ్వు మిలిటరీ బేసిస్ మీద గల్ఫ్లో దాడి చేస్తే వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమో ఇంకోటో వాడుకుంటారు, అది వేరే. బట్ హార్ముజ్ని ఆపడం అనేది ప్రమాదాన్ని క్రియేట్ చేసేసింది. సో ఇప్పుడు 10 రోజులు అయిపోతుంది, ఏం రాలే. సో ఇట్లాంటి టైంలో అటు ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా వాళ్ళ వార్షిప్స్ని పంపిస్తున్నాయి. ఎందుకు అనంటే పర్టికులర్లీ అక్కడ స్టాండర్డ్ అయిపోయినటువంటి నిలిచిపోయినటువంటి నౌకలని వాటి తీసుకురావడం కోసం వాటికి భద్రతగా వార్షిప్స్ని పంపిస్తున్నాం అంటున్నారు. ఒక రకంగా కాన్వాయో లేకపోతే అట్లాంటిది షిప్స్ కి ఇబ్బంది లేకుండా ఉండేలాగా వార్షిప్స్ ని పంపిస్తున్నామంటున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ దగ్గర హెలికాప్టర్ క్యారియర్స్ ఇట్లాంటివన్నీ పంపిస్తున్నారు. సో వాళ్ళ సర్వీలియన్స్ సిస్టమ్, యూరోపియన్ యూనియన్కి సంబంధించిన సర్వీలియన్స్ సిస్టమ్ ఇవన్నీ దిగుతున్నాయి. అంటే ఇప్పుడు ఒకవేళ ఇరాన్ కనుక ఒక్క వార్షిప్ మీద దాడి చేసినా ఇప్పుడు ఆ దేశాల రంగంలోకి దిగినట్టే, మొత్తం రంగంలోకి దిగినట్టే. సో వాళ్ళని అనవసరంగా ఇప్పుడు నువ్వు ఈ యుద్ధంలోకి దింపుతున్నారు. అనవసరంగా అని అంటావా మరి అని అంటే, ఎందుకు ఇరాన్ ఇలా చేస్తుంది అని అంటే, ఇరాన్కి కూడా చావు బతుకుల మధ్య ఉంది, డూ ఆర్ డై అంతే. ఇవాళ ఇరాన్ ఏం కోరుకుంటుంది అని అంటే, ఇప్పుడు నేను పోవడమా లేకపోతే మొత్తం ప్రపంచానికి దీన్ని అందరినీ తీసుకెళ్ళడమా, అంతే కదా. సో అట్లాంటి స్థితిలో ఉంది. సో ఇప్పుడు ఇట్లాంటి ఒక సెన్సిటివ్ వాతావరణం బిల్డ్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు భారత్ ఏం చేయాలి? క్వశ్చన్. భారత్కి అసలు యాక్చువల్లీ 50% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనము హార్ముజ్ నుంచే రావాలి. 50% ఆయిల్ ఇంపోర్ట్స్ పోయినాయి. ఇప్పుడు 80% మనకు ఎల్పిజి రావాలి. ఎల్పిజి లేకపోతే సిలిండర్లు ఉండవు. మన హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ పడిపోతుంది. ఎట్లా ఇప్పుడు ముంబైలో ఆల్రెడీ కొన్ని హోటల్స్ బంద్ చేస్తున్నారు, బెంగళూరు అట్లాగే ఉందంట పరిస్థితి. ఈవెన్ మన దగ్గర కూడా అదే పరిస్థితి వచ్చింది. 2 రోజులు 3 రోజులకు మించి మనకు. అండ్ ఇందులో ఏమవుతుందంటే, ఇది కేవలం ఎల్పిజి రాకపోవడం వల్ల కాదు, మనం దాని గురించి మాట్లాడదాం సపరేట్గా. బట్ ఎల్పిజి ఇష్యూ వేరే ఉంది ఇంకోటి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు అడిగిన ప్రశ్నకి భారత్ ఏం చేయగలదు అని అంటే, భారత్ చేయగలిగేది ఏంటి? యుద్ధంలోకి దిగి ఇరాన్ని కంట్రోల్ చేసే పరిస్థితుల్లోకి వెళ్ళడం. మనం కంట్రోల్ చేయగలుగుతామా? మన శ్రమని అక్కడ పెట్టగలుగుతామా? పెట్టలేం. ఏం చేయగలుగుతాము అని అంటే కనుక, భారత్ అండ్ ఫ్రాన్స్ మధ్య ఆల్రెడీ ఇద్దరు అధినేతల మధ్య, మోదీ గారికి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మధ్య ఫోన్ కాల్ కాన్వర్సేషన్ జరిగింది మార్చ్ 1 రోజు, సిసిఎస్ మీటింగ్ తర్వాత. అండ్ అదే సమయంలో భారత్ ఏం చేసిందంటే,
మన భారత వార్షిప్ ఎవరికి తెలియదు, చాలా మందికి దీని అసలు రిపోర్ట్ కూడా చేయట్లేదు. భారత వార్షిప్ ఐఎన్ఎస్ సూరత్ ఇప్పుడు బహ్రెయిన్ లో ఉంది. ఇంట్రెస్టింగ్. బహ్రెయిన్ లో ఉంది ఇప్పుడు. బహ్రెయిన్ లో ఇది మార్చ్ 1 రోజే ఇది బహ్రెయిన్ లో మనం డిప్లాయ్ చేసి పెట్టాం. అక్కడికి వేరే దాని మీద వెళ్ళారు, అక్కడే ఆగిపోయారు, అక్కడ వేచి చూస్తున్నారు. మీరు మన వార్షిప్స్ చాలా వరకు మన నావీకి వీళ్ళందరికీ కూడా భారత ప్రభుత్వం ఆల్రెడీ స్టాండ్ బైలో ఉండండి అని సూచనలు జారీ చేసింది. మీరు స్టాండ్ బైలో ఉండండి అని. ఇది ఎప్పుడు మార్చ్ 1 రోజు నుంచి జరుగుతున్న పరిణామాలు ఇది. సో ఎనీ మూమెంట్ వార్ మే టేక్ ప్లేస్. ఐఎన్ఎస్ సూరత్ బహ్రెయిన్ లో ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒమన్తో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఒమన్తో చేసుకున్నటువంటి ఒప్పందంలో ఏముందంటే, ఒమన్లో దుఃఖం పోర్ట్ అని ఉంది, DUQM దుఃఖం పోర్ట్ అని ఉంది. ఒమన్ ఎగ్జాక్ట్లీ హార్ముజ్ జలసంధికి పక్కనే ఉంటుంది అనమాట, యుఏఈకి ఇటువైపు. మీరు మ్యాప్స్ లో ఈజీగా తెలుస్తుంది. బట్ ఆ దుఃఖం పోర్ట్ లో మనం మన నావీకి సంబంధించినటువంటి షిప్స్ కానివ్వండి, వీటిని అన్నింటినీ మనం అక్కడ పెట్టుకోవచ్చు. వార్ షిప్స్, వీర్ షిప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇది ఒమన్తో మనం 2019-20 సమయంలో ఒమన్ దేశంతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒప్పందం. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మన వార్ షిప్స్ అక్కడ డాక్ చేసుకోవచ్చు. అండ్ బహ్రెయిన్లో ఆల్రెడీ ఐఎన్ఎస్ సూరత్ ఉంది. అండ్ ఐఎన్ఎస్ తల్వార్, మనం ఐఎన్ఎస్ తల్వార్ ఎప్పుడు వార్షిప్ని యూజ్ చేస్తాం, దేనికి యూజ్ చేస్తామంటే, మనము 2019 నుంచి ఈ పైరేట్స్ బెడద, ఈ హౌతీ రెబల్స్ బెడద ఎక్కువగా అరేబియన్ ఓషన్ లో ఉన్న టైంలో 2019 నుంచి మనం ఆపరేషన్ సంకల్ప్ అని నిర్వహిస్తున్నాం. ఆపరేషన్ సంకల్ప్ ఏంటంటే, ఈ అరేబియన్ ఓషన్ లో ఉన్నటువంటి ఏదైనా అవకతవకలు ఉన్నా, లేదంటే హౌతీ రెబల్స్, లేకపోతే ఎవరైనా ఈ పైరేట్స్ వీళ్ళు అటాక్స్ చేస్తున్నా, ఎవరైనా దాడులు చేస్తున్నా, ఆ పర్టికులర్ వెజల్స్ ని, ఈ ట్రేడ్ వెజల్స్ ని ప్రపంచానికి సంబంధించి మిగతా దేశాలకు సంబంధించినవి కావచ్చు, మన దేశానికి సంబంధించి కావచ్చు, వాటి షిప్ మూవ్మెంట్స్ చాలా సేఫ్ గా జరిగేదానికి ఈ ఆపరేషన్ సంకల్ప్ పనిచేస్తుంది. సో ఇప్పుడు ఆపరేషన్ సంకల్ప్ ఆల్రెడీ కంటిన్యూస్ గా నడుస్తోంది. ఇప్పుడు దాంట్లో భాగంగా ఐఎన్ఎస్ తల్వార్ ని మనం అరేబియన్ ఓషన్లో దింపాం. ఇంకాస్త ఈ డిప్లాయ్మెంట్ ఎప్పుడైంది? ఇది ఆల్రెడీ ఈ మధ్య కాలంలో నడుస్తూనే ఉంది. ఎస్. అండ్ అవి కాక మన సర్వీలియన్స్ కి సంబంధించినటువంటి డ్రోన్లు, ఆ సర్వీలియన్స్ సిస్టమ్ అంతా కూడా మనం డెవలప్ అక్కడే పెట్టామని తెలుస్తోంది. అదేంటంటే నేను చెప్తున్నాను, ఆపరేషన్ సంకల్ప్ ఫ్రిగేడ్ ఉంది గల్ఫ్ ఆఫ్ ఈడెన్ దగ్గర, ఇక్కడంతా కూడా. అండ్ సపోర్టింగ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయంటే కనుక P-8I నెప్ట్యూన్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది అక్కడ. ఎట్ ద సేమ్ టైమ్ సీ గార్డియన్ డ్రోన్స్ ఉన్నాయి, 24/7 సర్వీలియన్స్ చేసేటువంటి సీ గార్డ్ డ్రోన్స్ ని మనం అక్కడ డిప్లాయ్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మన వార్షిప్ ఆల్రెడీ బహ్రెయిన్ లో ఉంది. ఇప్పుడు ఈ వెజల్స్ ని మనం తీసుకురావాలంటే మనం ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నాం. సో మౌనంకి ఇనాక్షన్ కి డిఫరెన్స్ ఇందాక చెప్పింది అదే. సో అందుకే మౌనం వేరు, పని చేయకపోవడం వేరు, చర్యలు తీసుకోకపోవడం వేరు. మనం స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు అంతే. మన భారత ప్రభుత్వం ఏం స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు. మేమున్నాము, మేము సిద్ధంగా ఉన్నాము, మేము కొట్టేస్తాము, చంపేస్తాము, డొనాల్డ్ ట్రంప్ మాట్లాడతారు కదా, అదేం మాట్లాడట్లేదు. అయితే దీంట్లో ఏంటి మరి, మనమే ఎందుకు తీసుకురాలేదు, ఫస్ట్ మనం ఎందుకు మూవ్ చేయలేదంటే, ఫస్ట్ మూవర్గా మనం ఉండం కావాలని. ఫస్ట్ మూవర్ యూరోపియన్ యూనియన్ అవుతోంది. యూరోపియన్ యూనియన్ ఫస్ట్ మూవర్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నావల్ షిప్స్ వస్తున్నాయి, వాళ్ళ వార్షిప్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ వార్షిప్స్ వస్తున్నాయి కాబట్టి ఎందుకు వస్తున్నాయి, ఎస్కాట్ చేయడం కోసం వస్తున్నాయి. సో ఇప్పుడు మనం అనౌన్స్మెంట్ చేస్తాం. నాకు తెలిసి ఇవాళ 2 రోజుల్లో ఈ అనౌన్స్మెంట్ రావచ్చు. అనౌన్స్మెంట్ లేకుండా కూడా మన వార్షిప్స్ తోటి షిప్ మూవ్మెంట్ తీసుకురావచ్చు. ఇప్పుడు అదే ఇక్కడ గొడవ వస్తుందంటే, ఇరాన్ ఎటువంటి చర్యలకు పూనుకుంటుంది. ఇరాన్ కనుక ఒకవేళ నిజంగానే ఏదైనా యాక్షన్ కి పూనుకుంటే, ఒకవేళ ఒక దాని మీద దాడి చేస్తే, వార్షిప్స్ మీద కనుక ఇరాన్ దాడి చేస్తే, అది యుద్ధం ఇంకా తీవ్రమవుతుంది. సో ఫస్ట్ అందుకే మనం మూవ్ అవ్వట్లేదు. ఫస్ట్ మనం యూరోపియన్ యూనియన్ దింపాం, వాళ్ళు వస్తున్నారు. అందుకే ఫ్రాన్స్ తీసుకుంది ఆ లీడ్. ఫ్రాన్స్ ఈ 52 ఈ ఆయిల్ వెజల్స్ హర్ముజ్ దగ్గర అయిపోయినాయి. ఇంకో 6 ఏమో 8 రెడ్ సీలో అయిపోయాయి. ఎందుకు మూవ్మెంట్ చేయట్లేదంటే, ఇక్కడ గొడవ చాలా మంది అనుకుంటారు, వాళ్ళకి ఏంటంటే ఎందుకు మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా అని అంటే కనుక, ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ దాడి వస్తుందో తెలియట్లే. ఇప్పుడు థాడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమే పోయిందండి. అక్కడ $2 బిలియన్ నష్టం వచ్చిందని చెప్తున్నాం కదా. సో డ్రోన్స్ తో కొడుతున్నారు వాళ్ళు, షాహెద్ డ్రోన్స్ అని, ఆ డ్రోన్స్ అని, ఈ డ్రోన్స్ తోటి కొడుతున్నారు. అండ్ అది కాక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జరుగుతోంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో ఇరాన్ ఏం చేస్తుందంటే, సిగ్నల్ జామింగ్ చేయడం వల్ల ఆ వ్యవస్థలో అసలు GPS నావిగేషన్ లేకపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. సో అందుకే కొన్ని షిప్స్ కొన్ని షిప్స్ ఆగిపోయినాయి, కొన్ని షిప్స్ మొత్తం అంతా GPS సిస్టమ్ అంతా ఆపేసి మాన్యువల్ గా కొన్ని మూవ్మెంట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాటి మీద ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా ఉంది. మొత్తం కలిపితే 2-3 షిప్స్ బయటకు వచ్చాయండి. బహ్రెయిన్ లో ఎందుకు ఉంది?
బహ్రెయిన్లో ఎందుకు ఉందనంటే మనం ఆల్రెడీ దానికి మనం రీజన్స్ మనం ముందస్తుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇష్యూస్ నడుస్తున్న టైంలో ముందస్తుగానే మనం అక్కడ డాక్ చేసి పెట్టామా అయిన సూరత్ని, ఎందుకంటే మనకు లాస్ట్ 1 month 2 months నుంచి కూడా ఎప్పుడైనా దాడి జరగచ్చు అనే క్వశ్చన్స్ ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ అబ్రహాం లింకన్ ఆల్రెడీ అక్కడికి డిప్లాయ్ చేశారు. సో ఎగ్జాక్ట్లీ జెరాల్డ్ ఫోర్డ్ ఇటు వెళ్ళింది, మెడిటేరియన్ సీలో ఉంది, ఇది ఇక్కడే ఉంది, అరేబియన్ ఓషన్ లో ఉంది. సో అంటే ఏదో యుద్ధం జరుగుతుందని తెలిసిన నేపథ్యంలోనే మనము ముందస్తుగానే మన వార్షిప్ అక్కడ పెట్టామా అనే క్వశ్చన్ కూడా ఉంది. అయినా సూరత్ అక్కడ ఉంది, అయినా తల్వార్ ఉంది, ఇంకా కొన్ని ఫ్రిగేట్స్ కూడా మనం పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని స్టాండ్ బైలో ఉన్నారు. మనం అనుకుంటే దిగిపోవడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ అది అంటే ఆ తీవ్రత కూడా మనకి ఇంపార్టెంట్ కదా. ఎంత తీవ్రతకు వచ్చేదాకా వెయిట్ చేస్తాం మనము. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా మనం తప్పదు అనుకున్నప్పుడు మన రంగంలోకి దిగడం ఉంటుంది. సో మనకంటే ముందు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దిగింది. సో ఇప్పుడు ఇరాన్ 24 hours లో ఫ్రాన్స్ యాక్షన్ ఏమన్నా తెలిసే అవకాశం ఉంది. డెఫినెట్లీ ఫ్రాన్స్ ఆల్రెడీ డిప్లాయ్ చేస్తోంది, ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు, నిన్ననే చేశారు అది. సో నిన్న చేశారంటే మోస్ట్లీ ఇవాళకి రేపటికి దాని అప్డేట్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా, ఖచ్చితంగా ఉంటాయి. సో షిప్ మూవ్మెంట్ ఇస్ ద మేజర్ థింగ్ అండి. షిప్ మూవ్మెంట్ జరుగుతున్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు. షిప్ మూవ్మెంట్ విషయంలో కూడా ఇబ్బంది పడితే డెఫినెట్లీ మనం దానికి ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకో పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రష్యాకు సంబంధించిన ఆయిల్ కొనుగోళ్ల విషయంలో శాంక్షన్స్ ఎత్తేసింది అమెరికా. సో చూస్తే ఇప్పుడు వార్ని మారుస్తున్నారు ప్లేసెస్ని. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు వెనిజువలా అండ్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్కి షిఫ్ట్ చేశారు, వెస్ట్ ఏషియాకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఫోకస్ అంతా వెస్ట్ ఏషియా మీద ఉంది, రష్యాని మెల్లిగా పక్కకి జరిపేశారు. సో ఇప్పుడు రష్యా శాంక్షన్స్ పోయినాయి. ఇప్పుడు రష్యన్ ఆయిల్ విపరీతంగా యూరోపియన్ యూనియన్కి అమ్మేస్తారు, అందరికీ అమ్మేస్తారు. ఈవెన్ పుతిన్ వాళ్ళు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడని వార్త వచ్చింది. ఏంటంటే నేను యూరోపియన్ యూనియన్కి ఇవ్వట్లేదు, మేము ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి, ఆల్రెడీ మాకు లైన్లో ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుకుంటాం, తర్వాత మీకు ఇస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవును. సో ఇప్పుడు ఆయనది పెరిగింది. ఇప్పుడు సో ఆయన ఆరా పెరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ జియోపొలిటికల్ స్ట్రాటజీస్ మధ్య, ఈ వార్ సిచ్యువేషన్ మధ్య మనం ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన భారత్కి సంబంధించి చూస్తే 1100 మంది సెయిలర్స్ ఉన్నారట ఇప్పుడు అక్కడ. షిప్స్ ఆగిపోవడంతో 1100 మంది సెయిలర్స్ ఉన్నారు. అది మాత్రమే కాదు, ఇప్పుడు మన దగ్గర మన పోర్ట్స్లో ముంబై కావచ్చు, గుజరాత్ ముంద్రా పోర్ట్ కావచ్చు, కింద కొచ్చి పోర్ట్లు, ఇట్లాంటి పోర్ట్స్లో బాస్మతి రైస్ ఆగిపోయి ఉంది. మనం ఇరాన్కి మనం ఎక్స్పోర్ట్ చేసే బాస్మతి రైస్లో 25% ఇరాన్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. మనం 25% మనం బాస్మతి ఇరాన్కి ఎక్స్పోర్ట్ చేయాలి. అదంతా ఆగిపోయి ఉంది. అది ఎక్కడికి వెళ్ళాలో ఆల్టర్నేట్స్ మనకు దొరకని పరిస్థితి. సో ఇట్లాంటి మన ఎగుమతులు ఉన్నాయి, దిగుమతులు ఉన్నాయి. ముఖ్యంగా దిగుమతులతోటి దేశం ఇబ్బంది పడుతోంది. సో చూద్దాం ఈవినింగ్ కల్లా ఏమన్నా అప్డేట్ దీనికి సంబంధించి ఉండదు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్ గారు.